హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ వీకెండ్ ఎలా గడిచిందండి? మీ సండే? నాదైతే చాలా స్లోగా ప్రశాంతంగా గడిచిందనమాట. మా నైబర్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది వచ్చే వీక్లో. సో వాళ్ళు ముందే ఈ వీకెండ్ పార్టీ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ లంచ్ అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు, డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. చాలా బాగా చేశారు. ఆవిడ చేసే రొయ్యలు దమ్ బిర్యానీ చాలా ఇష్టము. మా వారు అదే చేయమని అడిగారని ఆవిడ అది చేశారనమాట. ఇంకా ఫుల్గా తిని 3:30 ఆ టైంకి ఇంటికి వచ్చాము. అంటే సేమ్ ఫ్లోరే లేండి, కూర్చుని కబుర్లు ఆడుకుని అలాగా. ఇంక ఇంటికి వచ్చాక మంట శుభ్రంగా పడుకుని లేచి పని మొదలు పెట్టానమాట. డబ్బాలో కొన్ని సరుకులు అయిపోతే సరుకులన్నీ సర్దేసుకున్నాను. పల్లీలు వేరుశనక్కాయలు మాత్రం నేను వేయించేసుకుని డబ్బాలో పెట్టుకుంటాను, సో దట్ నాకు మార్నింగ్ హడావిడి అవ్వదు అని చెప్పి. అలాగే మకానా కూడా తెచ్చుకున్నాను, సో దట్ అవి కూడా నేను వేయించి పెట్టేసుకున్నాను. మా పాప అడిగినప్పుడల్లా తనకి నచ్చిన స్పైసెస్ వేసి ఇవ్వచ్చు అని చెప్పి. ఆ మకానా రెసిపీ కూడా నేను మా నైబర్ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారు స్నాక్ అది. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, చేద్దామని తీసుకొచ్చాను. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది ఆవిడ చేసిన రోజు అయితే. చూడాలి, నేను రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. మేబీ ఈరోజు మండే ఆర్ ట్యూస్డే చెయ్యొచ్చేమో, నేను చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. అలాగే డిన్నర్ కూడా ఇంకేం వండుకోలేదండి. ఎలాగా ఫుడ్ ఉంది కదా అని చెప్పి ఆవిడ ఈయనకి మా వారికి మటన్ కర్రీ కూడా నచ్చింది అని నేను ఇస్తాను అని అన్నారు. నేను ఇంకా మార్నింగ్ మీరు వండారు కదా అని నేను రైస్ వండేస్తానన్నా. వాళ్ళకి మాకు నేను కుక్ చేసేసాను రైస్. కలిసి కూర్చుని మళ్ళీ అలా టైం స్పెండ్ చేసాము. ఇంక ఇంట్లో పనులు ఏమీ చేసుకోలేదు. అలా ప్రశాంతంగా ఏంటంటే చాలా స్లోగా లైఫ్ని వెళ్ళినట్టు అనిపించింది అనమాట నిన్న. ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో పనులు ఏమీ చేసుకోకుండా ప్రశాంతంగా కూర్చున్నాము. ఒకటేనండి, బట్టలు ఒకటి మడత పెట్టుకున్నాను అంతే. నైట్ పడుకుందాం అనేసరికి హాల్లోకి వస్తే మా పాప బొమ్మలన్నీ చిమ్మేసిందండి ఇల్లంతా. నేను మళ్ళీ అవన్నీ చేసుకోవాలి, ఇంక వదిలేసాను. సర్లే రేపు మండే చేసుకుందాము అని చెప్పి. మీరు సండే ఏం చేశారు? ఏం స్పెషల్స్ చేశారు? హెల్తీ స్నాక్స్కి ఇలాగ ఏమైనా మీల్ ప్రిప్ చేసుకుంటారా మీరు? కామెంట్ చేయండి. అలాగే నేను మన ఛానల్లో గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? గివ్ అవే ఇద్దామా? ఇప్పుడు మనకి అరౌండ్ 1800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1860. ఇంకో 34-35 సబ్స్క్రైబర్స్ వస్తే 2000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. 2000 సబ్స్క్రైబర్స్ వచ్చాక గివ్ అవే ఇద్దామా, లేదా ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే టైంకి గివ్ అవే ఇద్దామా, అసలు ఎలా ఇద్దాము గివ్ అవే అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను మన ఛానల్ మానిటైజేషన్ అయ్యాక అలా గివ్ అవే ఇవ్వడం కన్నా కూడా ముందే ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. మీకేమైనా థాట్స్ ఉన్నాయా, ఎలా ఇద్దాము గివ్ అవే అనేది కూడా చెప్పండి. నాకు 1-2 థాట్స్ ఉన్నవి, అవి నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఈ సండే స్లోగా ఉన్న మన వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను రేపు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.